ఉద్యోగుల మీద ఉన్న ప్రేమ. ఆశ్చర్యం లేదు సార్, చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిజంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి. ఇంకోటి అంటాడు, కొంతమంది ఎవాల్యుయేటర్స్ 7th పాయింట్, కొంతమంది ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట. ఇవి సీసీ కెమెరాల్లో కనిపించాయంట. అసలు నేను అడుగుతాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు, బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు. ఎవడి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారో అని. మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా, మళ్ళీ అడుగుతాను. అది కూడా ఫోన్లో మాట్లాడినానంటాను కదా, సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతావు. నువ్వు మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా? అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడి పేపర్ ఎవడికి తెలియదు. పైగా సీసీ కెమెరాలు. వక్రీకరణకైనా హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, ఆ డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 Group 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు, ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని కదా చూడండి. ఏపీపీఎస్సి అప్పుడు ఏపీపీఎస్సి, ఇప్పుడు ఏపీపీఎస్సికి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సి పరీక్ష, ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలు ఏంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్షే రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జీవోలు ఇచ్చింది సాక్షాత్తు ఎడ్యుకేషన్ మంత్రి అనే వ్యక్తి సంతకాలు లేకోకుండా, ఎడ్యుకేషన్ మంత్రి కాంకరెన్స్ లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? అంటే డైరెక్ట్గా జీవోలు నువ్వే ఇచ్చి వ్యవస్థను ఫెసిలిటేట్ చేసి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేసినాం. గేట్లు ఎత్తినాం, 372 మందిని నింపినాం, మళ్ళీ గేట్లు మూసేసినాం. ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డిఎస్సి పరీక్షే రాయాల్సిన అవసరం రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ తేడా. రెండో తేడా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది?
వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు మెరిట్ లిస్ట్ మార్చి